శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, నెలలో ఏ రోజులు కలిసి వస్తాయో ఏ రోజులు కలిసి రావో, ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఫిబ్రవరి నెలలో మీనరాశి వాళ్ళకి అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ వహించడం ఫిబ్రవరి నెలలో మీనరాశి వాళ్ళకి అవసరం. అలాగే ఆర్థికంగా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ అవసరానికి మాత్రం ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి జీవితం మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అది కేవలం మీ ఆలోచన మాత్రమే. జీవితం సక్రమంగానే ఉంటుంది. కాకపోతే ఆర్థిక వ్యవహారాల్లో మీరు పొదుపు నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయటం అవసరము. ఆరోగ్యపరంగా కఠిన నియమాలు పాటించడం అవసరం. అలా చేస్తే మాత్రం జీవితం అస్తవ్యస్తంగా ఉండదు, అనుకూలంగానే ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఉద్యోగులకి కొద్దిగా బదిలీలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఫిబ్రవరి నెలలో కనిపిస్తున్నాయి. కొన్ని వ్యవహారాల్లో మీ మనసుకు బాధ కలిగే విధంగా ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల మనస్తాపం కలుగుతుంది. అలాంటి మనస్తాపాలేవి పెట్టుకోకండి. ఎవరు ఏం మాట్లాడినా సరే అది వాళ్ళ వ్యక్తిగత ఆలోచనకే వదిలివేసి మీరు మాత్రం దృఢ సంకల్పంతో స్థిరమైన మనస్సుతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కుటుంబంలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు పొడసూపుతూ ఉంటాయి. కుటుంబంలో కొద్దిగా అశాంతికర వాతావరణం చోటు చేసుకుంటూ ఉంటుంది. అటువంటప్పుడు కుటుంబాన్ని ఏకతాటిన నిలబెట్టే విధంగా మీ మాటలు ఉండేలాగా చూసుకోండి. అందరినీ సమన్వయం చేసే విధంగా చిరునవ్వుతో ప్రసన్నంగా మాట్లాడే ప్రయత్నం చేసినట్లయితే ఆ సమస్యలు అధిగమించి కుటుంబంలో ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని తిరిగి పొందవచ్చు. అదేవిధంగా బంధుమిత్రులతో కూడా అప్పుడప్పుడు విరోధాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడండి. బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే బంధువులతో గనక తీవ్రంగా మాట్లాడితే, లేనిపోని విరోధాలు పెరిగితే మాత్రం అకారణ అగౌరవం ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలంటే మీనరాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో బంధువులతో కానీ మిత్రులతో కానీ సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడుతూ, మౌనంగా ఉంటూ, చిరునవ్వుతో ఉంటూ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం అవసరం. అలా చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా చక్కటి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణించగలరు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలన్నా, ర్యాంకులు బాగా రావాలన్నా విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదివే ప్రయత్నం చేయాలి. మీరు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా విద్యార్థులకి ఫిబ్రవరి నెలలో లభిస్తుంది. కష్టపడకపోతే మాత్రం దానివల్ల విద్యార్థులకు ఎదురు దెబ్బ తగిలే సూచనలు ఉన్నాయి. కాబట్టి కష్టపడండి, దానివల్ల మంచి ర్యాంకులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక్కొక్కసారి ఊహించని సంఘటనలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే, మీ సమయస్ఫూర్తిని ఉపయోగించినట్లయితే ఆ ఊహించని సంఘటనల్లో ఏర్పడే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. కుటుంబ పరంగా ఉన్న చిక్కులు, చికాకులు, మనోదుఖము ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి మీకు సమయస్ఫూర్తి, సహనము ఫిబ్రవరి నెలలో అవసరమన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అలాగే ఫిబ్రవరి నెలలో మీనరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 6, 9, 13, 17, 24, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే ఫిబ్రవరి నెలలో మీకు కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 11, 15, 19, 22, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ఫిబ్రవరి నెలలో మీకు సంభవించేటటువంటి చికాకులు, అపనిందలు, శత్రుబాధలు, కుటుంబంలో అశాంతి ఇవన్నీ కూడా మీరు త్వరగా అధిగమించాలంటే ఈ నెలలో ఈశ్వరుణ్ణి పూజించాలి. ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేయాలి. పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. అలాగే ఈశ్వరుడికి సంబంధించినటువంటి
నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండాలి. ప్రదోష కాలంలో శివతాండవ స్తోత్రాన్ని వినే ప్రయత్నం చేయండి. శివతాండవ స్తోత్రం చాంటింగ్ ఇంట్లో ప్రదోష కాలంలో పెట్టుకోండి. ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న, ప్రదక్షిణలు చేసిన అన్ని రకాలైన వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మీనరాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో అత్యద్భుతమైన ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నవధాన్యాలు నానబెట్టి ఆహారంగా తినిపిస్తూ ఉండండి. దానివల్ల కూడా అన్ని రకాలైన వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే పంతులు గారికి నవధాన్యాలు దానం ఇచ్చుకోండి. వీలైనప్పుడు నవధాన్యాలు దానం ఇచ్చుకోవటం, నవధాన్యాలు నానబెట్టి అవి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించడం, ఇలాంటివి చేస్తే మీనరాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో వచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకొని చక్కటి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.